ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ డయాబెటీస్ అనేది ఎందుకింత వాస్ట్‌గా పెరిగిపోతుంది? పాతకాలంలో డయాబెటీస్ అంటే 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. ఒకటి ఈ షుగర్ ప్లేస్‌లో ఏంటంటే జాగరీ టీ అని లేకపోతే Yes. జాగరీతో చేసిన స్వీట్స్ ఇది తినొచ్చు ఎందుకంటే దట్ ఈస్ న్యాచురల్ అన్‌రిఫైన్డ్ అని అంటారు. సో ఎంతవరకు ఈ జాగరీని యూజ్ చేయడం బెటర్ అంటారు? షుగర్ సబ్స్టిట్యూట్స్ అని మనం అంటాం ఇవన్నిటిని. ఒక్కటి చూడండి, బెల్లం తిన్నా చక్కెర తిన్నా లాస్ట్కి రైస్ అనేది తగ్గించుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. మనం ఏం చేస్తాము, రైస్ మొత్తానికి కట్ చేసేస్తాం. ఇంకొకటి రైస్లో కూడా దాని లక్షణాలు అందరిలో ఉండవు. మీరు అనుకుంటారు టీవీలలో పేపర్లలో చూస్తుంటారు యూరిన్. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మనం ఇప్పుడున్న రోజులలో ఎవరిని చూసినా కూడా మనకి రెండు హెల్త్ ఇష్యూస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఒకటి బీపీ అయితే ఇంకొకటి డయాబెటీస్. అసలు ఈ డయాబెటీస్ అనేది మనకెందుకు ఇంత వాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది? అదేవిధంగా అసలు ఎందుకు ఈ డయాబెటీస్‌కి మెయిన్ రీజన్ అనేది, అదేవిధంగా ఈ డయాబెటీస్‌ని మనం ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు, దట్ టు మెయిన్‌లీ మన డైట్‌ని మార్చుకొని ఏ విధంగా మనం హెల్తీగా ఉండొచ్చు అనే విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరిణి రెడ్డి గారు ఉన్నారు, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో శ్రావణి గారు, నమస్కారం. సో మ్యామ్, జనరల్గా ఇప్పుడు మనమున్న జనరేషన్లో ఎవరిని చూసినా కూడా టూ థింగ్స్ అంటే లైక్ హెల్త్ ఇష్యూస్లలో టూ థింగ్స్ అనేవి బేసిక్గా మనం చూస్తూ వస్తున్నాం. ఒకటి మనం అనుకున్నట్టు బీపీ అను, ఇంకొకటి డయాబెటీస్. కరెక్ట్. మెయిన్లీ ఈ డయాబెటీస్ అనేది ఎందుకు ఇంత వాస్ట్గా పెరిగిపోతుంది మ్యామ్? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రావణి. సో అందరికీ తెలిసిన విషయమే, పాతకాలంలో డయాబెటీస్ అంటే ఏదో పెద్దవాళ్ళకి, ఒక వయసు దాటిన వాళ్ళకి వస్తుండే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ స్కూల్ వెళ్ళే పిల్లలకు కూడా డయాబెటీస్ అనేది బయటపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది 2 రకాల డయాబెటీస్ ఉంటుంది. ఒకటి టైప్ 1, ఇంకొకటి టైప్ 2. టైప్ 1 అనేది పుట్టిన పిల్లల్లో కూడా కనపడొచ్చు. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయము ఏంటంటే టైప్ 1లో టాబ్లెట్స్ పనిచేయవు, ఇన్సులిన్ వేసుకోవాలి. సో పాతకాలంలో ఏమవుతుందంటే కపుల్ ఆఫ్ డెకేడ్స్ బ్యాక్, ఒక 10-20 సంవత్సరాల కిందట, ఇఫ్ ఎట్ ఆల్ చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిందని తెలిస్తే స్కూల్ వెళ్ళే పిల్లలకి, లేదా 20-25 ఇయర్స్ పిల్లలకి షుగర్ వచ్చిందని తెలిస్తే మేమేమనుకుంటుండే, ఇది టైప్ 1. కానీ రాను రాను దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఈవెన్ 15 ఇయర్స్ పిల్లలకి కూడా, 14 ఇయర్స్ పిల్లలకు కూడా మేము షుగర్ టైప్ 2 అనేది డిటెక్ట్ చేస్తున్నాం. దీనికి గల ముఖ్య కారణాలు 2 చెప్పొచ్చు. ఒకటి మనం తినే ఆహారపు అలవాట్లు, రెండవది మీరు అందరికీ తెలుసు టెక్నాలజీ అనేది చాలా మంచిది, కానీ దాని యొక్క చెడు ఫలితం అనేది పిల్లలు ఏదైతే టీవీలకు కానీ ముందు కాలంలో ఇప్పుడు డివైజెస్కి అంకితం అయిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ, ఉరకడము, నడవడం ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఎస్. సో దాని వలన మనకి డయాబెటీస్ అనేది తొందరగా డిటెక్ట్ అయిపోతుంది. పెరగడం కూడా అంతే తొందరగా, ఫాస్ట్గా ట్యాబ్లెట్స్ పనిచేయకపోవడము, ఇన్సులిన్ మీదకి వచ్చేయడం అనేది మీరు తొందరగా చూస్తున్నారు. సో మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఇంత వాస్ట్గా పెరిగిపోతుంది కదా, మెయిన్లీ ఇంకొక రీజన్ ఏంటి అంటే మేబీ అది తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేసుకోలేకపోవడం కూడా అది పెరగడానికి రీజన్ అంటారా? ఎస్, ఎక్సలెంట్ అబ్జర్వేషన్ శ్రావణి. సో మీరు అన్నట్టు మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్ని ఆపగలం. సో ఇప్పుడు మీరు అనుకుంటారు, అయ్యో నాకు డయాబెటీస్ వచ్చేసిందేమో, బహుశా నేను లైఫ్ లాంగ్ డయాబెటీస్తోని బాధపడాలా అని చెప్పేసి. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చేదెందుకు, చెడు లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. టైంకి తినకపోవడము, ఎక్కువగా తినడం, లేదు అంటే లేటుగా తినడం, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం. ఇవి కనుక మనం చేసుకున్నట్టయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా సరే డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకొని మెడిసిన్ లేకుండా 10 ఇయర్స్ వరకు మనం మన షుగర్ నుంచి కాపాడుకోగలం. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ డయాబెటీస్ అని తెలిసిన వెంటనే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మొత్తం ఇక కంప్లీట్ స్వీట్స్ అన్ని తగ్గించేసేయాలి, లేదంటే ఓవరాల్ షుగర్స్ ని కట్ చేస్తారు. కరెక్ట్. బట్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు షుగర్స్ అంటే ఓన్లీ స్వీట్స్, దట్ ఓన్లీ ఇన్క్లూడ్స్ షుగర్,
అదని అనుకుంటారు. రైట్. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు మనకి తెలుస్తున్నది ఏంటి అంటే లైక్ రైస్‌లో కూడా షుగర్స్ కరెక్ట్. ఉంటాయి. చపాతీలో కూడా ఉంటాయి. ఏదైతే వీట్ ఫ్లోర్, రిఫైన్డ్ ఫ్లోర్స్‌లలో ఉంటాయని అంటున్నారు. కరెక్ట్. సో, మరి వాళ్ళ ఫుడ్ డైట్‌లో ఇవన్నీ కూడా కొంతమంది రైస్ తినకుండా ఉండలేరు. కరెక్ట్. సో, వాళ్ళు దానికి ఆల్టర్‌నేట్‌గా ఏది యూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? యెస్. సో, ఫస్ట్ ఏం చెప్తున్నారంటే శ్రావణి, వాట్ యూ వాంట్ టు నో ఫ్రమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్, నాకేం అర్థమైందంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలని చెప్పేసి, ఏం తినాలి, ఏం తినకూడదు. ఇంకొకటి వాట్ ఐ అండర్‌స్టూడ్ ఈస్ యూ ఆల్సో వాంట్ టు నో కి వెదర్ డయాబెటీస్ క్యాన్ బి కంట్రోల్డ్ విత్ ఫుడ్ ఫుడ్. ఓన్లీ. యెస్. సో, డెఫినెట్‌గా అండి దీని మీద మనం ఇంకా చర్చిద్దాము. సో, ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి ఏందంటే, ఒకవేళ మీరు చిన్న వయసులో ఉండి 40 ఇయర్స్ లోపల కనుక ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ పెద్దగా లేదంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి, మన చిన్నాన్నలకి, పెద్దనాన్న వాళ్ళకి షుగర్ లేదు అనంటే, యూ డోంట్ నీడ్ టు వరీ మచ్. ఓకే. సో, మీరైతే ఏవి తప్పు చేస్తున్నారు, కేవలం లుక్ అపాన్ ద టైమ్లీ ఈటింగ్, అంటే సరిగా టైంకి తినడం. రెండవది కొద్దిపాటి వ్యాయామం చేయడం. ఎంత వ్యాయామం అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్. వ్యాయామం అంటే జిమ్కి వెళ్ళిపోవడం కాదు, రైట్? ఆర్ 1 అవర్ ట్రైనింగ్ సపరేట్గా పర్సనల్ ట్రైనర్ పెట్టుకొని చేయడము సాధ్యం కాదండి. బహుశా పెళ్ళి కాని వాళ్ళకి, కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్ళకి దే క్యాన్ హిట్ ద జిమ్. కానీ ఒక వయసు వచ్చాక పిల్లలు, జాబ్, ఇంట్లో వర్క్, బరువు బాధ్యతలు ఉన్నప్పుడు జిమ్ అనేది కుదరదు. సో, సింపుల్గా మీరు చేసే పద్ధతి ఏంది? వాకింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. రెండవది ఫుడ్ గురించి. సో, మీరు ఒకటి చూడండి, మీరు డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒకవేళ బయటపడ్డదని తెలుసుకుంటే షుగర్స్ కట్ డౌన్ చేశారు, రైస్ తినడం మానేశారు. నా ప్రశ్న ఒక్కటే, ఎన్ని రోజులు? జీవితాంతం అయితే రైస్ మధ్యలో క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. క్రేవింగ్స్ కాదు, ఇప్పుడు మీరే ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి, రైట్? చుట్టాలింటికి వెళ్తాను, రైట్? నన్నే అడుగుతారు, టీ తాగుతారా, భోజనానికి రండి. అక్కడ వెళ్ళి మొహమాటము, చెప్పలేము షుగర్ వచ్చిందని చెప్పేసి. టీ వద్దు అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. నేను భోజనం చెయ్యను, రైస్ వద్దు అని చెప్పలేరు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇన్ని ఇబ్బందులతోని మీరు సతమతం అయిపోతుంటారు. ఆ స్ట్రెస్ అనేది రాను రాన్న పేషెంట్స్లో కూడా చూస్తుంటాను, చుట్టాలింటికి వెళ్ళడం ఆపేస్తారు. సో, అలా కాకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అని అంటే, సరే రైస్ తినడం ఆపేశారు, మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే షుగర్ పాయింట్ పెరిగిపోతుంది. సో, అలా కాకుండా చిన్నగా ఏం గుర్తుపెట్టుకోండి, నైట్ డిన్నర్లో మాత్రం రైస్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే. మధ్యాహ్నం లంచ్లో రైస్ తినొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు క్రికెట్ లవర్స్ ఉంటే దాని సందర్భంలో చెప్తాను. క్రికెట్ టీమ్ మనది ఈ మధ్యలో అమ్మాయిలు కూడా గెలిచేశారు వరల్డ్ కప్. సో, బెస్ట్ క్రికెట్ టీం కావడానికి మీకు ఓన్లీ బ్యాట్స్మెన్ బెస్ట్ ఉండాలా, ఫీల్డర్స్ బెస్ట్ ఉండాలా, వికెట్ కీపర్సా, ఆర్ ఆల్ టుగెదర్ ఆల్రౌండర్ కదా? సో, మీరు అన్నం పెట్టుకున్నప్పుడు ప్లేట్లో థాలీ సిస్టమ్, మన ఇండియన్ థాలీ సిస్టంలో లాగా చిన్న చిన్న గిన్నెలు పెట్టేసుకొని, మధ్యలో రైస్ పెట్టేసుకొని, ఆ కటోరీస్లో అని అంటారు నార్త్ ఇండియాలో. సో, అలా పెట్టేసుకొని ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో పప్పు, వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్స్, తర్వాత ఆకుకూర, కాయగూర సపరేట్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, పప్పులోనే అన్నీ వేసేసి ఈ రోజుకి ఇదే అని ఫినిష్ చేస్తారు. అలా కాదు, సపరేట్గా వెజిటేబుల్ ఉండాలి. ఒకవేళ చూస్తే వెజిటేబుల్స్లో కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏది తినాలి, ఏది తినొద్దు. ఎగ్జాక్ట్లీ. సో, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా, భూమిలో నుంచి వచ్చేటివన్నీ దుంపలు అంటాం, స్టార్చీ ఫుడ్స్, అది తింటే మాత్రము షుగర్ పెరుగుతుంది. సో, తగ్గివ్వండి, మొత్తము తినకుండా వదిలేయకండి. ఆలుగడ్డ, చాలామందికి ఆలుగడ్డ ఇష్టం ఉంటుంది, దాని బదులు స్వీట్ పొటాటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ భూమి పైనుంచి వచ్చే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో, చిక్కుడుగాయ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బీరకాయ, దొండకాయ, బెండకాయ డీప్ ఫ్రై చేయొద్దు. కానీ అదొకటి చీటింగ్ ఏం చేస్తారు అందరూ, నేను బెండకాయ చాలా ఇష్టం అని వేపుడు బాగా వేయించేసి తినేస్తారు. ఫుల్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రై అయ్యేసరికి అందులో ఉన్న ఏదైతే పోషకాహారాలు ఉంటాయో అవన్నీ పోతాయి, రైట్? సో, అంత డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకొని మీరు 1/2 కిలో బెండకాయ ఒక్కళ్ళే తిన్నా కూడా ఒక రోజుకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకొక గిన్నెలో సలాడ్, కీరా కానీ చిన్న క్యారెట్. ఇంకొకటి, కీరా ఎంత తిన్నా మీరు వెయిట్ పెరగరు, షుగర్ అనేది పెరగదు. కానీ అందులో ఉన్న పీచు పదార్థం
మీకు షుగర్, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఓకే. సో మీరు ఆకలి ఇంకా మొత్తం కడుపు నిండా తినలేదు, ఇంకా ఆకలి అవుతుంది. అన్నంతో పాటు కూర అని మర్చిపోండి, కూరతో పాటు అన్నం. కూర ఎక్కువగా పెట్టుకోండి, కావాలంటే ఎస్ తగ్గించి రైస్ తగ్గించి పెరుగు ఎక్కువ పెట్టుకోండి, కాయగూర, ఆకుకూర, పప్పు అది ఎక్కువ పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ రైస్ అనేది తగ్గించుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. ఎస్, మనం ఏం చేస్తాము, రైస్ మొత్తానికి కట్ చేసేస్తాం. ఇంకొకటి, రైస్లో కూడా ఏ రైస్ తినాలి, కొర్రలు తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. మనకిప్పుడు మీరు చూస్తున్నారు, చిన్నప్పటి నుంచి మనం అందరం వైట్ రైస్ తింటాం. అవును. సడన్గా మీరు బ్రౌన్ రైస్ తిని చూడండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది. సో షుగర్ పేషెంట్కి మీరు కొర్రలు తినమని, బ్రౌన్ రైస్ తినమని, దంపుడు బియ్యం తినమని చెప్తే మాత్రం పాపం చాలా ఇబ్బంది పడిపోతారు. అలా కాకుండా పాలిష్ తక్కువ ఉన్న రైస్ తీసుకొని అది తింటే సరిపోతుంది, రైట్? సో మ్యామ్, ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే అందరూ ఇప్పుడు షుగర్ అని తెలిసిన వెంటనే షుగర్ పేషెంట్స్ మెయిన్గా షుగర్స్ కట్ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. సో ఈ షుగర్ ప్లేస్లో ఏంటంటే జాగ్రీ టీ అని, లేకపోతే జాగ్రీతో చేసిన స్వీట్స్ ఇది తినొచ్చు, ఎందుకంటే దాట్ ఈస్ న్యాచురల్, అన్రిఫైన్డ్ అని అంటారు. సో ఎంతవరకు ఈ జాగ్రీని యూజ్ చేయడం బెటర్ అంటారు? కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయము. షుగర్ సబ్స్టిట్యూట్స్ అని మనం అంటాం ఇవన్నిటిని. ఒక్కటి చూడండి, బెల్లం నుంచే షుగర్ అనేది, చక్కెర అనేది ఉత్పత్తి అవుతుంది. సో బెల్లం తిన్నా, చక్కెర తిన్నా లాస్ట్కి షుగర్ అనే అంటే కొంతమంది అంటారు కదా, మేము షుగర్ అవాయిడ్ చేసాము అంటే, లైక్ బెల్లంని రిఫైన్ చేస్తే షుగర్ వస్తుంది, ఇది అన్రిఫైన్డ్ కాబట్టి హెల్తీ అని అంటారు. అదే ఇప్పుడు అది మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా నా పేషెంట్స్ చాలా అడిగారు, అది ఎలా ఉంటుంది అని అంటే, ఒక జోక్ మేము మాట్లాడుకుంటాం మా డాక్టర్ కొలీగ్స్లో. అది ఎలా ఉంటుందంటే, మీరు వెజిటేరియన్ తినండి, కొద్దిగా నాన్ వెజ్ తగ్గివ్వండి అంటే, నేను గడ్డి తప్ప ఏం తినట్లేదు అంటారు. గడ్డి ఎలా తింటున్నారు సార్ అని పేషెంట్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మేకలు ఇవన్నీ గడ్డే తింటున్నాయి, లాస్ట్కి మేము తినేది మేకల్నే, సో మేము గడ్డి తింటున్నాం. సో ఇక్కడ మనం తెలివితేటలు ఎక్కువగా పెట్టేస్తాము, ఎటు వచ్చి మనం మనసుకు నచ్చేటట్టు మనం తినాలని చూసుకుంటాం. ఎక్స్ప్లెనేషన్ కూడా కన్వీనియంట్ గా చెప్పేస్తున్నారు. కరెక్ట్. సో లాయర్స్ కి మనం కాంపిటీషన్ అయిపోతున్నాం, మనకు మనసుకు నచ్చింది ఏదైనా చెయ్యాలంటే చేసి తీరుస్తాం, రైట్? సో మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మీరు అంత కష్టపడకండి, టెక్నిక్స్ అవన్నీ యూజ్ చేయకండి. సింపుల్గా మీకు న్యాచురల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఎలా అంటే, ఇప్పుడు మీకు స్టీవియా అనేది ఆకు మీకు ఈ మధ్యలో అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది. దాన్ని మనం నార్త్ ఇండియాలో మీఠీ తులసి అంటాం. ఆకులో నుంచి షుగర్ పదార్థాన్ని తీస్తారు, క్యాలరీస్ ఉండవు. ఓకే, వంటలలో వేడిగా ఇప్పుడు హల్వా చేసుకోవాలనుకుంటారు, ఆ షుగర్ సబ్స్టిట్యూట్ని కలపవచ్చు. అదే మీరు ఆర్టిఫిషియల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉంటే మాత్రం దూరం జరిగిపోండి. కావాలంటే బెల్లం వేసుకొని తినేసేయండి, కానీ ఆర్టిఫిషియల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం వాడకూడదు. క్యాన్సర్ కాజ్ చేసే కణాలు కూడా దాని ప్రాపర్టీస్లో ఉంటుంది. సో అందుకే మీరు న్యాచురల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ యూజ్ చేయండి. ఇంకొకటి, డయాబెటీస్ వచ్చినప్పుడు మీరు స్వీట్స్ నుంచి దూరం జరగండి, కానీ లైఫ్లో స్వీట్నెస్ని మాత్రం తగ్గిపోద్దు. ఓకే, రైట్? సో స్వీట్స్లో మీరు ఇంకొకటి చూస్తారు, నేను షుగర్లెస్ స్వీట్ బాగా తినేస్తాను, చాలా హెల్దీ అని పేషెంట్స్ అంటుంటారు. షుగర్లెస్ టీ, షుగర్లెస్ కాఫీ, షుగర్లెస్ స్వీట్స్, ఎవ్రీథింగ్ షుగర్లెస్ అని అంటారు. కానీ మీరు ఆలోచించండి, షుగర్లెస్ స్వీట్స్ ఈ మధ్యలో ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి, రైట్? కానీ దానంత ప్రమాదకరమైంది ఏదీ లేదు. ఎందుకంటే వాళ్ళు దేంతో చేస్తారు, బాగా నెయ్యి వేసేస్తారు, రైట్? ఏదైనా మీరు చూడండి, బియ్యపు పిండి, మైదా, అన్ని టైప్స్ ఆఫ్ రిఫైన్డ్ ఐటమ్స్ అందులో కలుపుతారు, లేదా మిక్స్డ్ నట్స్ది ఉంటుంది, రైట్? బట్ అందులో అదర్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో దాని వలన షుగర్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు అలా కాకుండా ఇంట్లో చేసుకొని స్వీట్స్, మంచి గీ తెచ్చుకొని, దేశీ గీ, ఓకే, క్వాంటిటీ తక్కువ వేసుకొని, మిల్లెట్స్, రాగి ముద్దలు అలాంటివి ఇంట్లో చేసేసుకుంటే మీకు అనేది ఏ ఇబ్బందులు రావు. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు లైక్ షుగర్ సబ్స్టిట్యూట్కి న్యాచురల్ వేలో మనం స్టివియా యూస్ చేయొచ్చు అని. కరెక్ట్. సో ఈ స్టివియా అనేది ఇప్పుడు మనం నార్మల్ షుగర్ ఎలా అయితే యూస్ చేస్తామో అలానే యూస్ చేయొచ్చా క్వాంటిటీ తోటే, లేకపోతే దీన్ని ఏమైనా లైక్ ఎనీ అదర్ వేస్ టు యూస్ దట్? సింపుల్గా మీరు ఏముంటుందంటే, చిన్నప్పుడు మీరు పావులు ఆడుకుంటూ తింటారు, చాలా చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి. ఎస్, సో ఆల్రెడీ అందులోనే దేర్ విల్ బి అ వెరీ స్మాల్ స్పూన్, చిన్న స్పూన్ ఉంటుంది,
దాంతోనే మీరు పెద్ద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్కి మీకు సమానంగా సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే కానీ సేమ్ నాకు షుగర్ టేస్ట్ రావాలి అంటే అది అసంభవం. మీరు చూస్తే బెల్లం వేసుకుంటే కూడా తీపి వేరేగా ఉంటుంది, తేనె వేసుకుంటే కూడా తీపి వేరేగా ఉంటుంది. సో అలా అని చెప్పి స్టీవియా వేసుకుంటే తీపిదనం వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా షుగర్ లాగా ఉండదు, బట్ హెల్దియర్ ఆప్షన్, 0 క్యాలరీస్ లాగా అనుకోవచ్చు. ఓకే. సో మ్యామ్, వన్ మోర్ థింగ్ అంటే లైక్ నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఏంటి లైక్ షుగర్ ఉంది. రైట్ వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే షుగర్ మీకు ఉంది, మీరు టాబ్లెట్స్ యూస్ చేయాలి, రైట్ ఒకసారి డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అంటే దే ఆర్ లైక్ మాకు షుగర్ ఉండడం ఏంటి, మేము వర్క్ చేసుకుంటున్నాం, Right. మేము పొలం పనులు చేసుకుంటున్నాం అని దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు అగ్రీ దట్ దే హ్యావ్ డయాబెటీస్. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ సిమ్టమ్స్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. దీన్ని మనం ఐస్బర్గ్ ఫినామినన్ అంటాం. మీరు ఒకసారి ఐడియా ఉంటే మీరు టైటానిక్ మూవీ చూస్తుంటే ఐస్బర్గ్ అనేది ఏదో మీకు తెలుసుంటుంది. ఎక్కువ పార్ట్ సముద్రం లోపలనే లోపల ఉంటుంది. ఉంటుంది. మనకి Exactly. కనిపించేది చిన్నది. సో ఇప్పుడు మనం ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని రకాల టెస్ట్లు వచ్చిన భారతదేశం మొత్తంలో మనము డిటెక్ట్ చేసే డయాబెటీస్ పేషెంట్స్ చాలా తక్కువ, అంటే అన్డిటెక్టెడ్. మనకు సిమ్టమ్స్ లేకపోకుండడం దీనికి ముఖ్య కారణం. ఓకే, సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ మీరు చూస్తున్నారు, ఊర్లో వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. పొలంకి వెళ్ళడం కూడా బండి మీదనే వెళ్ళిపోతున్నారు. ముందేమో వాకింగ్ చేస్తుండే, సైకిల్ మీద వెళ్ళేవారు, ఇప్పుడు అందరూ బండ్లో చూసుకుంటున్నారు. సిటీలోనైతే ఇంకా చిన్న కొట్టుకు వెళ్ళానన్నా కూడా బండే యూజ్ చేస్తారు. రైట్, సో ఫస్ట్ థింగ్ మీరు వాకింగ్ చేయండి. రెండవది లక్షణాలు అందరిలో ఉండాలని లేదు. నేను అదే చెప్తుండే మీకు ఇంతకు మునుపు, దొంగతనం చేసేవాళ్ళు బెస్ట్ దొంగ ఎవరంటారు? దొంగతనం బయటపడకుండా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళే గజ దొంగలు అని అంటారు. రైట్, దాని ప్రభావం కూడా మనకు చాలా పెద్ద మోతాదులోనే తెలుస్తుంది ఫ్యూచర్లో. షుగర్ అనేది కూడా ఒక పెద్ద గజ దొంగ. ఒకటి, దాని లక్షణాలు అందరిలో ఉండవు. మీరు అనుకుంటారు, టీవీలలో పేపర్లలో చూస్తుంటారు, యూరిన్ ఎక్కువ రావడం, లేదంటే సన్నగా అయిపోవడము, లేదంటే చిన్నగా సిమ్టమ్స్ లైక్ వనకడము, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటివి ఏమీ ఉండవు మన పేషెంట్స్కి. బై మిస్టేక్ ఏదో హాస్పిటల్ చుట్టాలను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రీ క్యాంప్స్ చేస్తే కానీ బయటపడని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. లేదు అంటే ఫీవర్ వచ్చినప్పుడు, కంటిది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి, ఇంకా కొందరికైతే హార్ట్ ప్రాబ్లంతో డైరెక్ట్గా ఎమర్జెన్సీలోకి వస్తారు చూడండి, వాళ్ళకి షుగర్స్ హై ఉంటాయి. సో డైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లంతో వస్తుంది. నాకు సిమ్టమ్స్ ఉంటేనే నాకు షుగర్ ఉంది అని అనుకోకూడదు. మీరు గనక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటుంది 35 years మీకు దాటుంటే, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా షుగర్ వచ్చి ఉంటే, మీ లైఫ్ స్టైల్ కొద్దిగా పెద్దగా ఫిట్నెస్ అనేది లేదు, టైంకి తినడం అనేది అసాధ్యం అని అనుకుంటే, సంవత్సరానికి ఒక్కసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ HbA1c అని ఉంటుంది. రైట్, సో యూస్ దట్ టెస్ట్. డిటెక్షన్ చేసుకుంటే ఫస్ట్ మీకు షుగర్ ఉందా, బార్డర్ లైన్ షుగర్ ఉందా, లేదు అంటే వెరీ హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అని మనకు తెలిసిపోతుంది. కానీ చాలామంది మీరు అనుకుంటారు ఇది సింపుల్గా డిటెక్షన్ అయిపోతుంది కదా, అయినా ఎందుకు వెళ్ళట్లేదు అందరూ? మీరు ఆలోచించండి. చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తే రిపోర్ట్ కార్డ్స్ ఇష్యూ చేసే టైంలో మీకు తెలుసు మీరు బాగా రాయలేదని ఎగ్జామ్, ఆ రిపోర్ట్ కార్డ్ తెరవాలంటే మాత్రము ఎక్కడి నుంచో ఏడుపు, భయము, అన్ని భయాలు వచ్చేస్తాయి. ఒక్కవేళ రిపోర్ట్ కార్డ్ చూసుంటే అందులో మంచి మార్క్సే వచ్చి ఉంటే బై మిస్టేక్గా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ భయం వలన చాలా ఏదైతే ప్రజలు ఉన్నారో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, ముందుకు రావట్లేదు చెక్ చేసుకోవడానికి అన్న ఒక థాట్, భయం, ఆ భయంతో వీళ్ళు నాట్ రెడీ టు టెస్ట్. కరెక్ట్, ఆ భయం అనేది మనం అధిగమించాలి. వచ్చినా కూడా ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత టెక్నాలజీ వచ్చింది, షుగర్ అనేది మనము అరికట్టడానికి కూడా చాలా టెక్నాలజీ, న్యూ మెడిసిన్స్ వచ్చాయి. సో మీరు టాబ్లెట్స్ అనే కాదు, మనకు ఇప్పుడు ఎంత అవగాహన మన ఫుడ్ మీద మనకి ఇప్పుడు ఉందో అన్ని దశాబ్దాల కింద అంత లేకపోతుండే. సో సింపుల్గా మీరు ఏదైతే మీరు నార్మల్గా తినే ఫుడ్ని టైమింగ్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఏదో పెద్దగా ప్రతి ఇయర్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, అది అవసరం లేదు. తినే 3 పూట్లు శుభ్రంగా తినండి. రైట్, బ్రేక్ఫాస్ట్ టైంకి,
లంచ్ లంచ్ టైంకి. కానీ డిన్నర్ మాత్రం లేట్‌గా చెయ్యొద్దు. ఇప్పుడు టీవీలో వచ్చేసినప్పటి నుంచే మన సీరియళ్ళ ప్రభావంతోని లేట్ నైట్ లేట్ నైట్ అప్పట్లో డిన్నర్స్ 7:30 వరకే డిన్నర్ ఫినిష్ కరెక్ట్. చేసేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది 10:00కి కూడా డిన్నర్ చేస్తున్నారు. 10:00 ఏంది ఇప్పుడు మీరు చూడాలంటే ఫుడ్ జాయింట్స్ ఇన్ హైదరాబాద్ నైట్ లైఫ్ ఎక్కడైనా ఎక్కువైపోతుంది. నైట్ లైఫ్ అని అంటే ఇంకా కంప్లీట్లీ మొత్తం లేట్ నైట్స్. ఇంక ఇప్పుడు కూడా మీరు చూడండి సరదాగా ఫ్యామిలీ ట్రిప్ అంటే ఏంది బయటికి వెళ్ళడం అంటే అలా బయటికి తిరిగేసి వద్దాము నైట్ డ్రైవ్ అని చెప్పేసి ఫుడ్ ట్రక్స్ దగ్గర ఆగిపోవడము ఈ టిఫిన్ తినడము ఆ 4 AM బిర్యానీస్. రెసిపీ మిడ్ నైట్ బిర్యానీస్ ఇవి ఎక్కువైపోయాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను ఇవన్నీ చేసి నా షుగర్ బాగుండాలి నేను హెల్దీగా ఉండాలంటే అసాధ్యం అండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎస్. సో గుర్తుపెట్టుకొని వెళ్ళండి. నేనేమంటున్నా అంటే మీరు ఏమి సోషల్ లైఫ్ కట్ చేసుకోకండి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఐ అండర్స్టాండ్. బట్ నెలకి ఎన్ని ట్రిప్స్ అవుటింగ్స్ వెళ్తున్నారు అది శ్రద్ధ పెట్టండి. అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే అండ్ ఫ్యామిలీ దాట్ ఇది కరెక్ట్ కాదు. సో మీరు ప్లీజ్ తినాలనుకుంటే డే టైంలో లెట్స్ హ్యావ్ ఎ వీకెండ్ పార్టీస్ అని అనుకొని డే టైంలో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే మీకు హాస్పిటల్ ఇప్పుడు ఈ అవుటింగ్ అవుతుంది ఫుడ్ అవుటింగ్స్ తర్వాత హాస్పిటల్ అవుటింగ్స్ అవుతుంది. యోస్ అదైతే గ్యారెంటీ. సో అందులో నుంచి తప్పించుకోవడానికి చిన్న మార్గాలు. సో మ్యామ్ ఇప్పుడు అంటే లైక్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరిలో ఉండే భయం ఏంటి అని అంటే డయాబెటీస్ వన్స్ వచ్చింది అని అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది యూస్ చేయాలి, లైక్ ఫుడ్ అంతా కూడా కట్ చేయాలని చెప్పి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైక్ ఈ కాకరకాయ జ్యూస్లని లేదు అని అంటే కొంచెం చేదు పదార్థాలకి దగ్గర అవుతూ ఉంటారు. ఎస్. సో నిజంగా ఈ చేదు పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఈ మెడిసిన్ అనేది మనం లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మెడికేషన్ని తగ్గించవచ్చా? మీరు వెరీ గుడ్ పాయింట్ యూ హ్యావ్ టచ్డ్ అపాన్. ఇది చాలా పెద్ద ఫియర్ అండి, చాలా పెద్ద భయం ఇది ప్రజలలో. ఒక్కసారి నీకు డయాబెటీస్ అని తెలిస్తే జీవితాంతం ఇంకా నా బాక్స్ ఒక మెడిసిన్ బాక్స్ అని ఉంటుంది. ముందు తాళం చేతులు పెట్టుకొని తిరిగే వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒక బాక్స్ చిన్న బాక్స్ పెట్టుకొని అందులో ఇది బీపీ మెడిసిన్, ఇది షుగర్ మెడిసిన్, షుగర్ ఉంటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఇవన్నీ మల్టీవిటమిన్స్ అలా అన్నీ పెట్టుకొని చిన్నగా బాక్స్ పెట్టుకొని తిరుగుతుంటారు. కానీ ఇవన్నీ అపోహలండి. మీరు కరెక్ట్గా మీరు స్టార్ట్ చేయడము ఫస్ట్ మెడిసిన్ అని స్టార్ట్ చేయకండి. మెడిసిన్ అనేది లాస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఫుడ్ దెన్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. ఎందుకు ఇప్పుడు మాటికి ఇప్పుడు మీరు చూసి ఉంటారు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇవి రెండే పదాలు చెప్తున్నాను, వ్యాయామం ఫుడ్. ఇప్పుడు మీరు చూడండి ఎక్కువగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎక్సర్సైజ్ చేయమంటే నాతో దెబ్బలాడేస్తారు. మేడం ఇంట్లో ఇంత పని ఉంటుంది, పొద్దున ఎంత పని ఉంటుంది, నన్ను ఈ టైంలో మీరు ఎక్సర్సైజ్ చేయమంటారా? ఈ పనికి నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా సిటీలోనైతే పని వాళ్ళు కూడా రారు హెల్ప్ చేయడానికి, పెద్ద ఫ్యామిలీస్ ఉండవు, సింగిల్ ఫ్యామిలీస్. సో ఆ టైంలో నాకు ఇంట్లో పని చేస్తే సరిపోతుంది కదా అని జెన్యూన్ సింపుల్గా క్వశ్చన్ అడుగుతారు. ఇన్నోసెంట్ క్వశ్చన్స్ అవి, వెరీ కరెక్ట్. కానీ ఇప్పుడు మీరు చూడండి మనం ఇంట్లో పనులు ఇల్లులు ఎంత పెద్దగా ఉంటాయండి? పెద్దగా ఉండవు, చిన్న చిన్న రూమ్స్. సిటీలో ఊర్లలో కూడా ఇప్పుడు సైజ్ తగ్గిపోతున్నాయి. పాతకాలంలో వాకిళ్ళు పెద్దగా ఉంటుండే, అర్ధగంట పడుతుండే ఊడ్చి రావడానికి. బియ్యం దంచుకోవడానికి కూడా మీకు అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ అయిపోతుంది రైట్. రోల్ తిప్పడం కూడా అది కూడా వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సో రోజంతా దట్ వాజ్ అ పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ చిన్న కిచెన్లోనే స్విచ్లు ఆన్ చేసి మిక్సీలు వేసేయడము, క్లీన్ చేయడము. మ్యాక్సిమం మనం అక్కడ ఒక రోబోట్ లాగా ఉండి అటు ఇటు తిరగడం తప్ప ఏమీ ఉండదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంతగా అవ్వట్లేదు. ఎస్. అండ్ మీకు ఎక్సర్సైజ్ ఉన్నది కూడా ఓన్లీ మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనే పిల్లల్ని స్కూళ్ళకి పంపివ్వాలి, కాలేజెస్కి పంపివ్వాలి, లేదంటే పిల్లల్ని లేపడమే అదొక పెద్ద పని. అండ్ ఈవెన్ వాళ్ళని ఆఫీస్లకి పంపించాలి, భర్త గారిని ఆఫీస్కి పంపివ్వాలి. ఇవన్నీ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో 1 hour 2 hours అనేది మార్నింగ్ మీకు ఒక మ్యారథాన్ కంటే ఎక్కువ ఒక స్ప్రింట్ లాగా చెప్పొచ్చు. సో ఇది కాకుండా మీరు ఆ టైంలో అస్సలకి వ్యాయామం అని ఆలోచించకండి. మీరు మధ్యాహ్నం లంచ్ టైంలో ఒకవేళ ఆఫీస్లో ఉన్నా ఇంటికి వచ్చాక సాయంత్రం ఈవెన్ లేట్ ఇంటూ ద నైట్ డిన్నర్ చేశాక అర్ధగంట మీరు వాకింగ్ చేసేటట్టు యూ క్యాన్ అడ్జస్ట్ యువర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఒక అపోహ ఉంటుంది, వ్యాయామం చేయాలంటే మార్నింగే చేయాలి నేను, అప్పుడే నాకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది అలా నిజం కాదు. యూ క్యాన్ డూ ఎనీ టైమ్ ఆఫ్ ద డే అండ్ వాకింగ్ చేస్తే సరిపోతుంది.
పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేసేసి ఒళ్ళంతా పట్టేసేసి జిమ్లో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి జిమ్ మొహం చూడడం కూడా నెలకి ఒక్కసారే చూసేసి అలాంటివి చేయకండి. ఓకే. సో మ్యామ్, వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మనకి November 14th ఇట్స్ వరల్డ్ డయాబెటీస్ డే. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో డయాబెటీస్ని గుర్తించలేక వచ్చిన తర్వాత కూడా చాలా అపోహలు అనేవి ఉంటూ ఉంటాయి. సో వారందరికీ కూడా అవేర్నెస్ కోసం మీరేం సజెషన్ ఇస్తారు? ఎస్ అండి. సో దిస్ ఈజ్ వరల్డ్ డయాబెటీస్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనము November 14 సెలబ్రేట్ చేస్తాము on Children's Day, in fact. So both are sweet, but one thing is diabetes is a sweet friend. దాన్ని ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేయకండి, చూడ్డానికి భయపడకండి. ఓకే, దాన్ని ఎలా అంటే మధ్యలో పట్టించుకోండి, పలకరివ్వండి, మధ్యలో వెళ్ళేసి గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్. ఓకే, మీరు బండి ఉంటుంది, సర్వీసింగ్ చేయిస్తారా లేదా? మీరు ఈవెన్ బ్రాండ్ న్యూ కార్, బ్రాండ్ న్యూ బైక్, ఎస్ సర్వీసింగ్ ఉంటుంది. వై అని చెప్తే పిల్లలకు మనం చెప్పగలమా? కొత్త బండికి ఎందుకు అని చెప్పేసి లేదు. బట్ మన బాడీ కూడా వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మెషిన్. సో దీనికి కూడా రెగ్యులర్గా టెస్టింగ్. మీకు ఒకవేళ సిమ్టమ్స్ లేకపోయినా నేను చెప్పినట్టు ఒక వయసు దాటుంటే ఇంట్లో అమ్మ నాన్నకి, మీ సిబ్లింగ్స్కి కానివ్వండి, అక్క తోబుట్టువులకు కానివ్వండి, ఎవరికైనా షుగర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. బిజీ లైఫ్ అని పక్కన పెట్టండి, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ బిజీ లైఫ్ అనేది జీవితాంతం ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కూర్చోడానికి కూడా టైం ఉండకపోవచ్చు, కానీ సమయం తీసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బందులకు గురవుతారు. డయాబెటీస్ అనేది మనకు అందరికీ ఒకటిలాగా మెడిసిన్ ఉండదు, అందరికీ ఒకటే ఆహారం సూట్ అవుతుందని కూడా చెప్పలేము. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళు కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్కి లేదు అన్న 30 to 50 years ఉన్న వాళ్ళకి, షుగర్ రాని వాళ్ళకి నా ముఖ్యమైన సలహా ఏంది అని అంటే, మీరు కొద్దిపాటి లేట్ డిన్నర్స్ అవాయిడ్ చేసి, ఓకే, యూట్యూబ్ మాత్రం చూసేది ఉంటే డాక్టర్ యూట్యూబ్, డాక్టర్ గూగుల్ అని చెప్పేసి కొద్దిగా చూసుకుంటూ ముందుకు అడుగులు వేయండి. ఎందుకంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. మీరు మీ డాక్టర్ గారిని కలవండి, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని, రైట్? అండ్ గెట్ యువర్, మీరు ఎంత అవగాహన తెచ్చుకుంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. మీరు దీని గురించి ఎంత అవగాహన తెచ్చుకుంటే మీరే కాదు, మీ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యం మీరు ముందుకు వెరీ గుడ్ మేనర్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సింపుల్ బ్లడ్ టెస్ట్. అండ్ డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిసీజ్ కాదు, బహుశా వస్తుంది, ఈ శరీరానికి కొన్ని వస్తాయి, ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. కానీ చిన్న వయసులో రావడం అనేది మనం అరికట్టొచ్చు. ఓకే, రైట్? అండ్ డయాబెటీస్ ఒక్కటి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, పెద్దగా తన వెనకాల బలగం ఎక్కువ ఉంటుంది డయాబెటీస్కి. బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలా అన్నీ లైన్గా ఉంటాయి. సో అవన్నిటిని పట్టించుకోకండి. జస్ట్ జీవితం మీద, ఆరోగ్యం మీద పట్టు ఉండాలంటే జస్ట్ ఒక్క టార్గెట్ని పెట్టండి. మీరు చెస్ ఆడేది ఉంటే చెక్మేట్ పెడతారు చూడండి కింగ్కి, అలానే జస్ట్ డయాబెటీస్ మీద చెక్మేట్ పెట్టండి, అన్ని జబ్బులన్నీ మీ చేతిలోకి ఉంటాయి. రైట్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నాం కదా, డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుంది, అదేవిధంగా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్, అదేవిధంగా డైట్ని ఏ విధంగా ఫాలో అయితే కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నది కూడా చెప్పారు కదా. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో, లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మొత్తం కూడా మేము షుగర్స్ అనేవి కట్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చింది అని బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా దానికి సప్లిమెంట్గా ఉన్నటువంటి న్యాచురల్ షుగర్స్ని కూడా వాడొచ్చు అని డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఎవరైనా కూడా ఈ డయాబెటీస్ వల్ల బాధపడుతున్నవారు రెగ్యులర్ మెడికేషన్ అనేది యూస్ చేస్తూ డాక్టర్స్ని రెగ్యులర్ ఇంటర్వల్స్లో కన్సల్ట్ అవుతూ కూడా మీ షుగర్స్ని మానిటర్ చేసుకొని మీ హెల్దీ లైఫ్ని హెల్దీ డైట్ తోటి రీప్లేస్ చేసుకొని అందరూ కూడా హెల్దీగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.